అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి ఫిబ్రవరి 13వ తేదీ అనగా శుక్రవారం నాడు వారికి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు తెలుసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మనకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మీకు మీ యొక్క జీవితంలో ఒక మహిళ మిమ్మల్ని చాలా ఎక్కువగా అయితే మీపై పగ పెంచుకొని ఉంది. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఎందుకు మీపై అంత పగ పెంచుకుందని అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే వీరు ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా ఉంటారు, ఎంతో కష్టజీవులని చెప్పుకోవచ్చు. వీరు ఎదుటి వ్యక్తుల్ని ఓర్వలేని వ్యక్తులుగా చూసి షాక్ అయిపోతారు. వీరిని చూసి ఎదుటి వ్యక్తులు అలా షాక్ అయిపోతూ ఉంటారు. వీరు పడినటువంటి కష్టాన్ని మాత్రమే ఎవరు గుర్తించరు, కేవలం భగవంతుడు మాత్రమే గుర్తిస్తారు. ప్రతి పనిని కూడా వీరు చాలా బెస్ట్గా ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క రాశి జాతకులు విజయం అనేది మీ వంట పరుగులు పట్టాలని ఇంకొంచెం ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొని ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా అన్నీ సమసిపోబోతున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఆశించినటువంటి ఆదాయం అనేది ఈ రోజున మీరు చేజిక్కించుకోబోతున్నారు. వృత్తిలోని చక్కని గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన ఈ రోజైతే మీకు తగిన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా కనపడబోతున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఉపయోగించుకోపోవచ్చు. కానీ ఈ రోజున అంది వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం మీరు చాలా మంచిగా నచ్చిన విధంగా మార్చుకోవడం ద్వారా మీకు పూర్తిగా చేతిలోనే మీ చేతిలోనే ఉంటుంది కనుక అటువంటి విషయాన్ని మీరు తప్పకుండా అయితే వదులుకోవద్దు. కొంతమంది నూతన వ్యక్తులు మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాలు మీకు బాగా నచ్చుతాయి. అటువంటి అవకాశాన్ని ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకోవాలండి. చూడండి, ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు జాడ విచ్చుకోవద్దు. కాస్తంత గందరగోళమైనటువంటి, ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా ప్రయత్నించి తీరాలి. కుటుంబానికి సంబంధించినట్టు కొన్ని సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల అవి తప్పకుండా సమస్యలకు పరిష్కారం బయటపడటానికైతే మీ మార్గం దొరుకుతుందని అయితే తెలుసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు తప్పకుండా అందుకుంటారు. ఒక చిన్న ఏదైనా పొరపాట్లు కానీ చేస్తూ ఉన్నా కూడా కొంతమంది ఈ రోజున మీరు చేసినటువంటి పొరపాట్లు అనేవి ముందు ముందు రోజుల్లో మీ యొక్క భవిష్యత్తులో కొంచెం మీరు నిరుత్సాహాన్ని మిగిల్చే అనుకూలమైనటువంటి ఒక పెద్ద మీ పనుల్లో కొంచెం నిరుత్సాహం కలిగించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఉంటుంది. కనుక ఏదైనా కానీ అనుకోకుండా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఉన్నది ఉన్నట్లుగా అప్పటికప్పుడే ఆలోచించేదే మీకు కరెక్ట్ అనిపించే విధంగా మీ పని మీద మీరు చేయడం కొంచెం తగ్గించుకోండి. అంటే ఒక్కొక్కసారి మనం కోపంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకుని అయ్యో ఇలా చేయకుండా ఉండవలసింటే బాగుండేది అనేటువంటి తర్వాత బాధపడుతూ ఉంటాము. అదేదో ముందే ఆలోచించుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని కాస్త ఆలోచించి చేసుకుంటే ఎంతైనా మంచిది. ఏంటంటే ఒకరిని ఒక సలహా అడగడం అనేది మనకు పెద్దగా నచ్చదు. కానీ కొన్ని విషయాల్లో పెద్దగా తెలిసి తెలియనటువంటి విషయాల్లో కూడా మీరు తప్పకుండా సలహాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి ఒక అహంకారం అనేది కూడా కొంచెం తగ్గించుకొని పెద్దల యొక్క నిర్ణయాలను తప్పకుండా గౌరవించి తీరటం ఎంతైనా మంచిది. వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు చాలా బాగా ఉపయోగపడి తీరుతాయి. ఇటువంటి విషయాన్ని అసలు నెగ్లెక్ట్ చేయవద్దు. సడన్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు కొంచెం తలభారంగా అనిపించినా కూడా ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, వచ్చినటువంటి అవకాశాలని మీరు కోల్పోకుండా అటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఏ అవకాశాన్నైనా చిన్నదైనా పెద్దదైనా వచ్చిన అవకాశం దేన్నైనా సరే ఉపయోగించుకోవడానికైతే ప్రయత్నించి తీరాలి. పోనీలే చిన్న అవకాశమే కదా అని చెప్పి పక్కన పెట్టి ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా దొరకకపోవచ్చు. మీరు చేసేటువంటి పనిలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు అంది వచ్చినటువంటి అవకాశాన్ని అయితే చాలా జాగ్రత్తగా మీరు చాకచక్యంగా అయితే పట్టుకొని తీరాలి. ఇక ఈ రోజున మీకు స్పష్టంగా కొన్ని విషయాల్లో అయితే మీరు ఈ రోజున ఏకంగా కొన్ని విషయాల్లో ఒక ఆలోచన లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు ముందు రోజుల్లో తలకు భారంగా అయితే అనిపించవచ్చు. అటువంటివి ఏంటి అంటే ఆస్తి వివాదాలు కావచ్చు, లేదా కొత్తగా ఏదన్నా మీరు ఒక స్థలాన్ని, ఇంటిని ఎటువంటి ఆలోచనలు కొనాలన్నా, కొనుగోలు చేయాలన్నా, భూమిని కొనాలన్నా ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు భవిష్యత్తు పరంగా మీరు పెట్టిన దానికంటే కూడా కొంత తక్కువగానే వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అవి దేనికి పనికి రాకుండా అనవసరంగా ఎందుకు కొన్నామే అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కనుక మీరు తప్పకుండా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఇటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఈ రోజున మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కొంతమంది అంటే
మీకు సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. వాళ్ళు ఇచ్చిన సలహాలు మీరు తప్పకుండా పాటించండి. నమ్మకాన్ని వమ్ముకో చేసుకోకుండా ఈరోజు ప్రవర్తించండి. చెడు అలవాట్లు దూరంగా ఉండండి. తర్వాత మీరు ఎంత బాధపడినా కూడా అటువంటి నష్టాన్ని పూడ్చుకోలేరు. ఇక ప్రేమ విషయాలకొస్తే, ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్ళాలంటే మీరు తప్పకుండా అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈలోపు తొందరపడవద్దు. ప్రేమికులు ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోకపోతే వైవాహిక జీవితంలో ఈ రోజున ఈ యొక్క రాశిగల వారికి ఎక్కువగా సంతోషం అయితే కనబడబోతుంది. ఎటువంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఆనందంగా గడపబోతున్నారు. అయితే ఒక అమ్మాయి మీ ఉన్నత స్థితిని చూసి, మీ యొక్క పనులు చూసి మీ మీద ప్రేమ లేదా ఇంకొక కారణం కావచ్చు, మీపై కన్నేరా చేసిందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది మాత్రం పక్కా. ఆ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అపరిమితమైన నమ్మకాన్ని పెంచుకోకుండా కాస్త జాగ్రత్త వహించాలి. ఇక ఈ స్త్రీ కారణంగా మీ జీవితం కూడా పూర్తిగా మారిపోబోతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ స్త్రీ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది అయితే అసలు తెలియజేయలేవు. ఆవిడ ముందుగా మీ జీవితంలో మీ ప్రమేయం లేకుండా ఉండవచ్చు, ఇప్పుడు కొత్తగా రావచ్చు. కానీ ఆ స్త్రీ అనేది మాత్రం మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా కూడా మీకైతే నష్టమే కలగబోతుంది. ఆ స్త్రీ యొక్క అన్ని విధాలు సపోర్ట్ అయితే చేయదు. కాబట్టి ఏదైనా కానీ ఒక స్త్రీ అనేది ఆర్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఒక స్త్రీ ఈ రోజున మీకు గనక పరిచయం అయినట్టయితే, కొంతకాలం నుండి మీకు పరిచయమైన వ్యక్తి అయినా సరే, ఈరోజు వారితో ఏ విషయం గురించి అయినా మీరు చర్చించే ముందు కాస్త ఆలోచించి తీరాలి. గుడ్డిగా నమ్మితే మాత్రం, అటువంటి వ్యక్తి మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం మీరు చాలా బాధలకు గురయ్యి చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ కారణంగా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో మీరు ఈ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా ఈ సమయంలో వారి వలన కొంచెం ప్రమాదం అయితే జరగబోయే సూచనలు ఉన్నాయి. ఏదైనా లేనిపోయిన విషయాలు మిమ్మల్ని ఇరికించడం కానీ, మీరు చేయనటువంటి తప్పుని చేశారని చెప్పి సమాజానికి తెలియపరచడం కానీ, ఇటువంటివన్నీ చేస్తారని అయితే చెప్పుకోవాలి. ఆవిడ ముందుగానే మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదా నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఎటువంటివైనా కానీ ఆ స్త్రీ మాత్రం మీ మీద తప్పకుండా కన్నెర చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆవిడ మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, మీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కానీ మీ చుట్టూ ఉన్న ఒక స్త్రీ ద్వారా మీకు అనుకోని ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోబోతున్నారు. అటువంటి వ్యక్తి మీరు ఎవరనేది కాస్త గమనించుకొని వారి ద్వారా మీరు జాగ్రత్తలు పట్టుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు చక్కగా మీరు కలిసి వచ్చేటువంటి దేవతారాధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లలిత సహస్రనామాలు పఠించడం, లలితాదేవి యొక్క ఆరాధన మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. లలిత సహస్రనామం అనేది మీరు ఇంట్లో మొబైల్ ఫోన్లో కానీ టీవీలో కానీ ఆన్ చేసి మీరు దాన్ని వినడం వల్ల కూడా మీకు ప్రతికూలమైన శక్తులు ఉంటాయి, అవి పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున చక్కగా మీరు తలస్నానం ఆచరించి ఉదయం భగవంతుని ముందు చక్కగా దీపారాధన చేసుకొని, మీకు నచ్చినట్లయితే ఇష్టదేవతారాధన చేసుకున్న తర్వాత లలితాదేవి యొక్క పూజ కూడా మీకు మంచి లాభాన్ని అయితే కలిగిస్తుంది. తప్పకుండా చేసుకోవటం ఎంతైనా మంచిది. గణనీయమైనటువంటి వ్యాపార లాభాలు కూడా మీరు పొందబోతున్నారు. మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలకు చేసేటువంటి ఆలోచన, మీకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తప్పకుండా అయితే ప్రతి ఒక్క దాంట్లో లాభాలుగా ఉంటాయి. మీరు కాస్త గోప్యంగా ఉంచుకునేటువంటి విషయాలు మీరు మొదలు పెట్టడం ఎంతైనా మంచిది. ప్రతి ఒక్కరికి మీ పర్సనల్ విషయాలు చెప్పుకోకుండా, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, ప్రతి ఒక్కరు ఎవరు ఎటువంటి మనస్తత్వం కలిగిన వారనైతే కాస్త తెలుసుకొని మసలుకోవటం ఎంతైనా మంచిది. ఆ స్త్రీ అయితే మీ మీద పగను పంచుకునే విషయం అయితే మీకు క్లియర్గా తెలుసుకోవాలి. ఆ స్త్రీ ఎవరు అనేది మీరు కాస్త తెలుసుకొని దూరంగా పెట్టడం ఎంతైనా మంచిది. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు, ఎటువంటి సమస్యలకి, ఎటువంటి దేవతారాధన మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.